హలో ఫ్రెండ్స్, మా చెట్లకు దొరికిన నాటు టమాటాలతో రెండోసారి ఊరగాయ పడుతున్నాను. ఈరోజు కోసానండి కాయలు. ఎన్ని కాయలు అయినాయి అంటే దగ్గర దగ్గర కేజీన్నర నాటు టమాటాలు అయినాయి. ఈ టమాటాలని కడిగి తొడేలన్నీ అలాగ తీసేసుకోవాలండి. తర్వాత వాటర్లో వేసి కడిగేసి ఆరబెట్టి తడి లేకుండా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాతే ఆరిన తర్వాతే కట్ చేయాలండి. ఇలాగా ఇప్పుడు నేను కట్ చేసినట్టు కట్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇనుము అట్లాంటి వాటిల్లో డబ్బాల్లో వేయకూడదు. ఇలాంటి డబ్బాల్లోనే స్టోర్ చేసుకోవాలి. టప్పర్వేరు ఈ టప్పర్వేర్ డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఉప్పు వేయాలండి. ఎంతంటే నేను కేజీన్నరకి ఇప్పుడు 200 గ్రాములు వేయాలండి. 100 గ్రాములు వేసాను ఉప్పు, 2 చెంచాలు పసుపు వేసాను. అది అలాగ ఎగరేసి అంతా కలగలిపి మూత పెట్టేసానండి. అది 2 రోజులు ఊరాలి. అది 2 రోజులు ఊరిన తర్వాతనే మనం ఎండబెట్టుకోవాలండి. అది ఎలా పిండేసి కొంచెం కొంచెంగా తీసుకొని పిండి ఒక క్లాత్ మీద, మంచి క్లాత్ మీద, తడి అనేది లేకుండా ఉండే క్లాత్ చూసుకొని ఆ క్లాత్లో మన వడియాలు పట్టినట్టుగా లైట్గా అక్కడ వడియాలుగా పెట్టినట్టుగా అంటుకోకుండా ఆరబెట్టాలండి. అట్లా ఆరబెడితే మనకి 1 రోజు లేదా 2 రోజుల్లో ఎండిపోతాయండి. అలాగే ఎండిపోయిన వాటిల్లో మనకి ఇప్పుడు వచ్చిన వాటర్ ఉంది చూసారా, ఆ వాటర్లో నేను 150 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నానండి, ఊరబెట్టుకున్నాను. అది చింతపండు మనకి చిక్కాలు ఏమీ లేకుండా నీట్గా చేసుకొని అలాగ నానబెట్టాలి. ఒక డే అండి, ఒకరోజు లాస్ట్లో నానబెట్టాను. లాస్ట్ రోజు ఇప్పటికి ఎండిపోయినాయండి ముక్కలు. అందులోకి కావలసిన ఇంగ్రీడియంట్ చూడండి. మెంతిపొడి, ఆవు పిండి, మెంతిపొడి, ఎల్లుల్లిపాయలండి. పెద్ద ఎల్లుల్లిపాయలు కచ్చెపచ్చ కొట్టాను. చిన్న ఎల్లుల్లిపాయలు మామూలుగా అలాగే వేసేస్తాను. తర్వాత కారం, పసుపు, ఇంగువండి చూపించాను కదా, అలాగా నేను నానబెట్టిన చింతపండు, తర్వాత ఉప్పు, పసుపు చూపించాను కదా. అదేవిధంగా ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండుని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తానండి. అది మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ వచ్చిన గుజ్జుల్లో ఇవన్నీ మనం కలుపుకోవాలి. అలాగొచ్చింది మెత్తగా. వచ్చిన దాన్ని ఇప్పుడు నేను చూసారా, ఈ చింతపండు కొత్త చింతపండు అండి, అందుకోసమని చూపించటం జరిగింది. కొత్త చింతపండే వాడాలండి. ఆ చింతపండుని అలాగా గుజ్జు చేశాను. అది గుజ్జు చేసిన దానిలోని ఉప్పు అండి, ఆల్రెడీ దానిలో కొంచెం ఉప్పు వేసాను. 150 గ్రాములు చెప్పాను కదా, అందులో సగం ఉప్పు అందులో వేసాను, సగం ఉప్పు ఇందులో వేసానండి. కారం కూడా అంతే, 150 గ్రాములు కారం అండి. చింతపండు అంతే, ఉప్పు కూడా అంతేనండి. ఉప్పు కూడా 150 గ్రాములు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, తర్వాత ఆవు పిండి, మెంతిపిండి, కచ్చపచ్చ కొట్టిన ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అది మెంతిపిండి అండి. తరువాత ఆవు పిండి వేసిన తర్వాత ఒకటొకటిగా అన్నీ ఇందులో వేసేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్లు మొత్తం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని కలిపేసేయాలండి. మొత్తం కలిసేటట్టుగా నేను చేతితోనే కలుపుతున్నానండి, ఏమీ అనుకోవద్దు మీరు. గరిటతో కలిపితే నాకు మొత్తం ముక్కలకు పట్టదన్న ఉద్దేశంతో నేను చేతితోనే కలుపుకుంటానండి. చెయ్యి శుభ్రమైన కడుక్కొని తడి లేకుండా మన చెయ్యిని అలా కలిపేస్తానండి. నాకు చెయ్యి మంట అది ఇది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. తర్వాత ఇంగువ కూడా వేసానండి. కొంచెం సగం ఇంగువ, 1 స్పూన్ ఇంగువ ఇందులో వేస్తానండి. ఇంకా 1/2 స్పూన్ ఏమో తాలింపులో వేసుకుంటాను. ఇలా కలిపేసి పెట్టానండి. కొంతమంది పౌడర్ చేసుకొని కూడా కలుపుకుంటారండి ముక్కల్ని, టమాటా ఎండిపోయిన ముక్కల్ని. నాకైతే అలాగే ఇష్టం ఉండదండి, ముక్కలుగా ఉంటేనే తినాలనిపించిద్దండి.
తినటానికి బాగుంటాయి పీసులు అని చెప్పేసి నేను ఇలాగే వేస్తానండి. ఈ మనకు పండించిన పీసులు కాబట్టి చెట్టు కాయలు కాబట్టి టేస్ట్ ఉంటాయండి. అందుకే పౌడర్ చేయను నేను. బయట కొన్ని హైబ్రిడ్ అయితే మట్టుకి మనం అలాగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, పౌడర్ చేసుకుని అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆ టమాటాని పచ్చడి పట్టిన దాన్ని తాలింపు చేస్తున్నానండి. కొంత స్టోర్ చేసుకున్నాను, ఇప్పుడుకి కొంచెం వాడుకోవడానికి కొంచెం తాలింపు చేస్తున్నాను. ఆ తాలింపులో ఏంటండి, కరివేపాకు, ఎండుమిరగాయ, జీలకర్ర వేయనండి, పచ్చెనపప్పు, ఆవాలు, మినపగుళ్ళు అండి, ఇంతవరకు వేసి ఆవాలు అవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. కొంచెం నేను చెప్పాను కదా ఇందాక అర స్పూన్ అందులో వేసాను, ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను కరివేపాకు అండి, కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని పెట్టుకున్నాను, అది కూడా వేసేసి తాలింపు ఈ పచ్చడిని ఇంకా తాలింపులో వేయాలండి. ఇంగు ఇప్పుడు వేస్తున్నాను చూడండి, వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత ఈ పచ్చడి తాలింపు వేసేసానండి. అందరూ వేసినట్టుగానేనండి, ఇందులో స్పెషల్ ఏమీ లేదు. ఒక స్పెషల్ అంటే ఏంటంటే నేను పండించిన మిద్దె తోటలో ఉన్న టమాటాలు, నాటు టమాటాలు.